నమస్తే అందరికి. థర్స్డే 15,000 బుక్ చేసినాక మనం ఎస్టీబీటీ చేసిన ట్రేడ్లు ఇవి. ఫ్రైడే రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే గ్యాప్ అప్ అయింది కదా, 33,000 ప్లస్ లాస్ కనిపిస్తుంది. ఇమీడియట్లీ 24,000 కాల్ ఆప్షన్ బుక్ చేసిన 50,000 మార్కెట్ లో 24,500 హెడ్జ్ తీసుకొచ్చింది కూడా బుక్ చేసేసిన. ఇక అంత లాస్ చూసినాక చాలా ఫోకస్ ఉండాలి, తప్పకుండా మార్కెట్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి, సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ ఒక మంచి లాంగ్ ఎంట్రీ కనిపించింది. 24,150 390 క్వాంటిటీ ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ ట్రేడ్ వేసిన, 2 సార్లు వేసిన 780 క్వాంటిటీ, యావరేజ్ ప్రైస్ 232.45. 10 minutes తర్వాత 15,000 ప్రాఫిట్ బుక్ చేసిన ట్రేడ్ లో ఇంకా రిలాక్స్ అయిపోయినా. ఏదైతే పొజిషన్స్ నడుస్తున్నాయో వాటిని చూస్తూ చాట్ ని కాసేపు అనలైజ్ చేస్తూ ఏ ట్రేడ్ ఉంచాలి, ఏ ట్రేడ్ తీసేయాలి, ఫోకస్డ్ గా మార్కెట్ లో కూర్చొని మీకు నేను రీల్ ప్రొవైడ్ చేసిన కదా, అదే షార్ట్ ఆపర్చునిటీని నేను కూడా వేసిన. 24,400 కాల్ ఆప్షన్, 81 యావరేజ్ ప్రైస్ తో 500 ప్లస్ లాట్. దీంట్లో 23,000 ప్లస్ ప్రాఫిట్. మార్నింగ్ 42,000 లాస్ నుంచి 20,000 కి వచ్చినాం. గుడ్ కమ్ బ్యాక్ అయింది. వాయిస్ నేను సాటర్డే ఇస్తున్నా, ఎందుకంటే ఫ్రైడే కొంచెం బిజీ ఉండే మార్కెట్ అయిపోయినాక, అందుకే రీల్ ఫ్రైడే పోస్ట్ చేయలేదు. మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇంకా ప్రాఫిట్ పెరుగుతుందా లేదా మన ప్రాఫిట్ ఇంకా తగ్గుతుందా, ఇంత జెన్యూన్ గా నేను మీతో రీల్స్ చేసి షేర్ చేయడానికి ఒకటే ఒక రీజన్. ప్రాఫిట్ లాస్ పక్కన పెడితే ఒక డే మొత్తంలో ట్రేడర్ స్ట్రగుల్ అయ్యే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నేర్పించడానికి ఇలాంటి రీల్స్ చేస్తున్నాను. మీకు నా పేజ్ ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే పేజ్ ని ఫాలో చేయండి. ట్రేడింగ్ మీద ఆసక్తి ఉంటే నేను మీతో కలుస్తాను మండే మార్నింగ్.